ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ నమస్కారం. ముఖ్యంగా ఈ రంగారెడ్డి డిస్టిక్ లో బాలాపూర్ మండలం నాదర్గోల్ విలేజ్ లో ఈ సర్వే నెంబర్ 613 ప్రజెంట్ వచ్చేసి 119. ఇది పూర్తిగా 373 ఎకరాల 22 గుంటలు. అంటే ఇది ఈ రోజుకి దాని లెక్క దాని యొక్క ఎక్స్టెంట్ ఉన్నటువంటి ఏం వేస్తే 7,000 కోట్లు. 7,000 కోట్లు. అయితే యాక్చువల్గా దీని ల్యాండ్ ఇది ఏంటంటే పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ అనేది చాలా సందర్భాలలో ప్రూవ్ అయింది. ఇది అండర్ ప్రోబిటెడ్ ల్యాండ్ 22A సెక్షన్ A కింద అది ప్రోబిటెడ్ ల్యాండ్ కింద ఉంది. సో దీన్ని 2005లో శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి క్లెయిమ్ చేసి 2005 లో నేను ఈ పట్టదారిని, ఈ ల్యాండ్ నాకు సంబంధించింది. శివరాజ్ ఒక్క సర్వే నెంబర్ గారు ఇంకా చాలా సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ అన్నిటికీ నేనే ఓనర్ అని చెప్పడం జరిగింది. సో ఈ 613 దానిపైన స్పెషల్గా ఇప్పుడు 119 సర్వే నెంబర్ని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి 2005లో క్లెయిమ్ చేస్తే అక్కడ ఈ ల్యాండ్ని ఆర్డీఓ ఏమని ఇచ్చిందంటే 2005లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తీర్మానం చేసేసి, ఇది ఈయనకు సంబంధించింది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, షికార్ ల్యాండ్ అని చెప్పి చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత 22 కింద ప్రోబిటెడ్ ల్యాండ్ కింద పెట్టింది. తర్వాత కోర్టులోకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత 2017లో ఇక ఏం జరిగిందంటే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు హానరబుల్ కోర్టు కూడా ఏం చేసిందంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ 22A కింద వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఏంటంటే 2006లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా అన్నయ్య చెప్పినటువంటి ఓల్డ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సో అప్పుడు 2006లో ఏం జరిగిందంటే జీపీఏ జరిగింది. అంటే శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి ఆయన లీగలైజ్ అని చెప్పి కొంతమంది అజయ్ కర్ణ అని చెప్పేసి ఇంకా రకరకాల వ్యక్తుల మీద దాదాపు ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ అంటే అప్పుడు అది అంటే అప్పుడు అంటే మామూలుగా పట్టాలండి అదంతా కాదు. మీద ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, డిస్ప్యూట్ ఉంది, ₹1,00,00,000. నేను 5 లక్షలకు 10 లక్షలు 20 ఇచ్చి నేను తప్పుకొని నేను చూసుకుంటా అన్ని జనరల్ గా నాకు హక్కులు రావాలంటే జీపే చేస్తాను. నాకు నా దమ్ములు చూపించుకొని 2005లో ఆ జీపే మీరు మాట్లాడు 2005లో అది గవర్నమెంట్ 2017 అన్నింటిలో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ అయిపోయింది. అయితే రాజ్ బహదూర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇలాంటివి ఇగో ఈయన లీగలైజ్ అని ఇందులో అజయ్ కరణ్, దీప్ కరణ్, ప్రతాప్ కరణ్, ఉమా కరణ్, అజయ్ కరణ్, మోహన్ కరణ్, సాయి కరణ్, సలీల్ కరణ్, ఇట్లా ధర్మావత్ కరణ్, అమృత్ కరణ్, రాజ్ కరణ్ ఇట్లా దాదాపు ఒక 30 మంది ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళ మీద ఈ యొక్క 150 ఎకరాలని 226 ఎకరాలని ఎక్కించడం జరిగింది. నేనేమడుగుతున్నా ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అయిన తర్వాత జీపీ ఎలా జరిగింది? అసలు అక్కడ 22A ప్రొబిటెడ్ అయి ఉన్నప్పుడు ఈ సబ్ రిజిస్టర్డ్ ఏ విధంగా దీన్ని జీపీ చేసింది అనేది ఫస్ట్ ప్రశ్న. అధికారుల దుర్వినియోగం జరిగిందా లేదా? అక్కడ మనం తర్వాత ఇది ఇలాగే కోర్టులో కొనసాగుతున్న సందర్భంలో 2014 ఆఫ్టర్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2014లో ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే 3 కంపెనీల మీద రిజిస్టర్ జరిగింది. మళ్ళీ ఈ ఎవరైతే సోకాల్డ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినటువంటి ఒక ఫ్యామిలీ ఉందో మన శివరాజ్ బహదూర్ ఫ్యామిలీ, వాళ్ళు ఏం చేసి 3 కంపెనీలకు రిజిస్టర్ జరిగింది. ఎప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. జీపే కాకుండా మళ్ళీ ఇది వేరేనా? జీపే వాళ్ళే వీళ్ళకి సేల్ డీడ్ చేసి 3 కంపెనీలకి. ఆ 3 కంపెనీలు ఏంటిదంటే యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్, మెగా డెవలపింగ్ వెంచర్స్. మెగా డెవలపింగ్ వెంచర్స్ రిప్రజెంటెడ్ బై పివిఆర్ మూర్తి, సన్ ఆఫ్ పివి శ్రీనివాస్ మూర్తి. ఇక్కడ పివిఆర్ మూర్తి అనే వ్యక్తి ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా రిజిస్టర్ చేసుకోండి. ఈ 3 కంపెనీలకు కూడా ఆయనే పివిఆర్ మూర్తి, సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. ఈ 3 ల్యాండ్ ఎట్లా 635 డాక్యుమెంట్ నెంబర్ 2016 ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ 637 2016 ఈ 3 డాక్యుమెంట్లు 50 ఎకరాలు 150 ఎకరాలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 కంపెనీలు 2016లో మొటేషన్ జరిగింది. ఎందుకు జరిగింది ఇది?
హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. 222A ఉంది, ప్రొహిబిటెడ్ అయిపోయింది, అసలు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి 2005 లోనే ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత క్లెయిమ్ చేసిన ల్యాండ్ ని 2006 లో క్లెయిమ్ చేసి 2005 క్లెయిమ్ చేస్తే 2006 లో క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. గవర్నమెంట్ ల్యాండ్ అన్న తర్వాత ఫేక్ లీగల్ ఎయిడ్స్ క్రియేట్ అయ్యి ఒక ఫ్యామిలీకే రిజిస్టర్డ్ అయింది 226 ఎకరాలు. దాని తర్వాత 150 ఎకరాలు 3 కంపెనీలకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2016 లో ఎట్లా రిజిస్టర్ అయింది పాయింట్ ఇది. తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని మీడియేటర్ వేయించి ఈ 3 కంపెనీలకి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో మీడియేటర్ చేసి ఇది మొత్తం పూర్తిగా మొటేషన్ 2016 లో మొటేషన్ అయిపోయింది. మొటేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ మొటేషన్ మళ్ళీ అయిన తర్వాత వీళ్ళెవరు చేసిండ్రు, అందులో మొటేషన్ అయ్యే ముందు 3 టెంపుల్స్ ఉన్నాయి, అందులో బోర్లు అన్ని నాశనం పట్టించేసింది. చేసిన కోహినూర్ గ్రూప్ అని ఏకే స్క్వేర్ అమ్జద్ కాద్రీ ఓఎస్ మనిషి, మళ్ళా ఓఎస్ మనిషి అమ్జద్ కాద్రీ, ఆయన ఏకే స్క్వేర్ కంపెనీలో పొంగులేటి సన్ ఒక మెంబర్ డైరెక్టర్ అందులో ఆ కంపెనీలో. అయితే నేను ఇప్పుడు నుంచి కిట్ అయిపోయాడని చెప్తున్నారు సార్, అది ఎంతవరకు వాడాలంటే మన కంపెనీ బైలాస్ చూస్తే తెలుస్తుంది. కిట్ అయిపోయాడని చెప్తున్నారు కానీ అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ పేరు మీద ఉంది. వీళ్ళు ఈ ల్యాండ్ మీద అది గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసి లోను 200 కోట్లు తీసుకున్నారు ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ దగ్గర నుంచి. ఒకసారి 200 కోట్లు, ఒకసారి 160 కోట్లు, అంటే 360 కోట్లు తీసుకున్నారు. 360 కోట్లు ల్యాండ్ వాళ్ళది అయినా కాకుండా లోన్ వచ్చేసింది. అంటే ఆ లోన్ తీసుకోవడం వల్ల కూడా ఒక రూల్ ఇక్కడ ఏంటంటే, నేను పొజిషన్ లో ఉన్నా, నేను ఆల్రెడీ లోన్ తీసుకున్నా నాది అని నాదని క్లెయిమ్ చేసుకోవడానికి. సో నేను ఇక్కడ పొంగులేటి గారిని ప్రశ్నించే ఒక విషయం ఏంటంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీరు మొన్న ధరణి నుంచి భూమార్తి మార్చిరు. ధరణి నుంచి భూమార్తి మార్చున్నప్పుడు ఈ విషయాలు మీకు అన్ని తెలుసు. ఈ విషయాలన్నీ మీకు తెలిసినప్పుడు దాన్ని ఎందుకు అక్కడ ఖండించి గవర్నమెంట్ ల్యాండ్లకు ఎందుకు ఎక్కించలేకపోయారు? ఇప్పటికీ ఆ కంపెనీ పేర్లు ఎందుకు నడుస్తున్నాయి? మీరు ఎందుకు అరికట్టలేకపోయారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గా సమాధానం చెప్పాలి. ఎందుకంటే భూభారతి అనేటప్పుడు ధరణి అన్నప్పుడు మీరు అందరు ఏం క్లెయిమ్ చేసిరు? రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి గారు కానీ గవర్నమెంట్ రాకముందుకు కేసీఆర్ 10,000 ఎకరాలు తిన్నాడు, పూర్తి కక్కిస్తామని చెప్పి 1,00,000 కోట్లు తిన్నాడు, 10,000 ఎకరాలు తిన్నాడు, కక్కిస్తామని చెప్పింది. ఈ 10,000 ఎకరాలు మీరు కక్కిచ్చిరా? అందులో నుంచి ఎన్ని ఎకరాలు మీరు ధరణి నుంచి భూమార్తి మారినాక ఎన్ని ఎకరాలు రికవర్ చేసారు? అది ఎందుకు ఇంతవరకు కూడా మీరు బయటకు పెట్టలేకపోతున్నారు? సో మీలో మీకు ఒప్పందం జరిగి నడుస్తున్నటువంటి గేమా? మీలో మీకు పడకపోవడం వల్ల హరీష్ రావు గారు వచ్చి బయటకు వచ్చి చెప్పడమా? లేకపోతే మీలో మీకు అంతర్గతం యుద్ధం ఆడడం వల్ల పొలిటికల్ గా డ్రామా ఆడుతున్నారా? మీరు ఎంత ఆడినా అక్కడ 600 మంది ఫార్మర్స్ యొక్క లైఫ్ ని ఈ రోజు మీరు కథం పట్టించేసి, 600 మంది రైతుల లైఫ్ ని ఈ రోజు కథం పట్టించేసి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అక్కడ అసలు వ్యవసాయమే జరగట్లేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అరే 2 లక్షలు కొంతమందికి, 5 లక్షలు కొంతమందికి ఇచ్చి సంతకాలు, తెల్ల పేపర్లు మీరు సంతకాలు చేయించుకుని అందరినీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తో చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీరు బాగానే. ఈ విధంగా జరిగింది. అయితే నేను ఇంకోటి ఏమడుతున్నా అంటే, ధరణి భూమాత వచ్చిన తర్వాత మీకు భూమాత చేస్తున్నప్పుడు, భూమాత చేస్తున్నప్పుడు మీకు కంపల్సరీ మీకు రైట్స్ ఉన్నాయి. అక్కడ ఏంది, ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పులు రికవర్ చేయడానికే భూభారతి అని చెప్పారు. మరి అప్పుడు ఎందుకు ఇవన్నీ రికవర్ చేయలేకపోయారు? ఈ ల్యాండ్ అన్నింటిలో కూడా ఎందుకు హోల్డ్ లో పెట్టలేకపోయారు? ఇవన్నీ ఎందుకు మార్చినప్పుడు అక్కడ ఏమున్నాయి, అవకతవకలు ఏమున్నాయని క్లియర్ అర్థమవుతుంది, మీకు చెప్పాలి కదా. ఏమంటే 2016 లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిజిస్టర్డ్ అయిపోయింది, వాళ్ళు ల్యాండ్ ఎంజాయ్ చేసిరు, పూర్తిగా లోన్ తీసుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు? లోన్లు ఎట్లా ఇచ్చిండ్రు, ఇవన్నీ ఎలా రిజిస్టర్డ్ అయినాయి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయము, ఇక్కడ మనం ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏ పంచాయతీ చూడండి భూమి చుట్టే తిరుగుతుంది. హైడ్రా వచ్చినా భూమి చుట్టే తిరుగుతుంది, మూసి వచ్చినా భూమి చుట్టే తిరుగుతుంది. ఇవాళ ఇక్కడ వచ్చిన 613 నాగరగొల్లు కూడా అదే భూమి చుట్టే తిరుగుతుంది. ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. అక్కడ వెలుమట్ల కూడా దాదాపు 800 ఇల్లు కూడా కొట్టేసి అక్కడ ఖమ్మంలో లగచర్ల. అయితే విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ భూమి చుట్టే తిరుగుతా ఉంటుంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, చాలా వాల్యుబుల్ పాయింట్, 10,600 ఎకరాలు చెరువులు ఉన్నాయి మనకు. హైదరాబాద్ లో ల్యాండ్ ప్రకారం 10,600 ఎకరాలు చెరువులకి ఉంది ల్యాండ్ అని చెప్పి, దాంట్లో 4,000 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఏది ఈ చెరువుల చుట్టూ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కమిషనర్ అయిన తర్వాత ఆ 4,000 ఎకరాలు రికవర్ చేయడానికే కదా మీరు ఉన్నది. ఎంత ఎంత ల్యాండ్ రికవర్ చేశారు? మొన్న జరిగినటువంటి నల్లకుంటలో కూడా మీరు హుటాహుటిగా ఏదో చూపించుకోవడానికి అద్దాల మేడలాగా టకా 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 ఆ నల్లకుంట చెరువుని చేసేసారు. అక్కడ ఉన్నటువంటి సుధాకర్ గారు ఏం చేశారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసి నాకు ఆల్రెడీ స్టేటస్ కో ఉంది, దీని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చెరువుని ఆ సుందరీకరణ చేసి చూపించారు. కానీ కుంటనే కాదు, ఇది నా ల్యాండ్ అని ఆల్రెడీ స్టేటస్ కోసం ఉన్న ల్యాండ్ మీద మీరు ఆ చెరువును సుందరీకరణ చేస్తే కోర్టు మీకు ఏం ముట్టికాయలు వేసి 4 వారాలలో అది మొత్తం చెరువునంతా గులగొట్టేసి అక్కడ మీరు చేసినటువంటి పార్కుని అవన్నీ తీసేసి యథావిధిగా ఆయన ల్యాండ్ ఎట్లుందో అట్లా చేసి పెట్టియండి అని చెప్తుంది. ఇప్పుడు ఎవరు డబ్బు దుర్వినియోగం జరిగింది ఇక్కడ? ప్రజల సొమ్ము దుర్వినియోగం. అంటే ఎంతసేపటికి ఏం మరి ఆలోచిస్తున్నారంటే ఎంతసేపటికి భూముల చుట్టూ తిప్పుకుంటూ ఏదో జరుగుంటూ అంతరంగా ఏదో బలమైన జరుగుతుంది. ఎంతసేపటికి ఇక్కడ భూముల చుట్టే తిప్పుకుంటూ నేను ఒకటే అడుగుతున్నా, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బలమైనటువంటి డెవలప్మెంట్ చేసింది ఇదని చెప్పుకోవడానికి ఏది జరగలేదు ఈ రోజు వరకు. అంటే ఎంతసేపటికి భూములు ఏ అంశం పట్టుకున్నా వివాదమే, అక్కడ ఎస్సీ భూములు ఏ తీసుకోండి మీరు ఏ తీసుకున్నా కూడా 1,000 కోట్లలో స్కామ్ జరుగుతా ఉంది. ఇప్పుడు ఈ రోజు చెప్తా ఉన్నారు ఎవరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సరే వ్యక్తిగతంగా మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చే వరకు మీ అబ్బాయి అందులో ఉన్నాడని చెప్పినాక కూడా లేడని చెప్పుకోలేని పరిస్థితి మీరు వస్తలేదు మీకు అసలు. ఎందుకంటే మీరు పూర్తిగా అందులో డైరెక్టర్ ఎంతసేపు అండి బయటికి వెళ్ళిపోవడం, ఒక డైరెక్టర్ గా బయటికి వెళ్ళిపోవడం ఎంతసేపు, రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఉంటాడు, అన్ని సందర్భాలు ఉంటాడు, సమస్య అయిపోయింది. విషయం ఏంటంటే మీకు కన్సర్న్ గా మీరు అందులో ఉన్నప్పుడు ఎంత తెలుసు మీకు. ఈ రోజు మీరు కిలోకి వచ్చిన తర్వాత దీని మీద చర్య ఎందుకు తీసుకోలేరు మీరు ఇంతవరకు? ఒక రెవెన్యూ మంత్రి ఎందుకు తీసుకోలేదు, ఒక ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు? అంటే ఇక్కడ పూర్తిగా ఏంటంటే పేదల భూములు లోపాయకంగా వాళ్ళు మాట్లాడుకొని చేసేటువంటి కారణాలు. కాబట్టి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ ఎంతసేపటికి ఈ మన కార్తీక్ అన్న కూడా చెప్తున్నా, ఆయన ఒక యువ నాయకుడిగా మొన్న లాస్ట్ మీ డెబిట్ లో కూడా ఉద్యమ నాయకుల కోసం చాలా గొప్ప మాట్లాడినారు. ఇలాంటి ల్యాండ్లు ఈ చనిపోయిన 1,200 మంది ఉద్యమకారులకి ఒక 250 గజాలు ఈయనకి చచ్చిపోతున్నాము, కానీ 1,000 కోట్ల రూపాయలు ఈ రోజు అన్యాక్రాంతం అయిపోయి ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యమకారుల పేర్లు చెప్పుకొని వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే పరిస్థితిలో ఈ రోజు మనం చేస్తా ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా శవాల పునాదుల మీద నిర్మించబడ్డ తెలంగాణ ఇది, అంతే కదా. అయినా కూడా వాళ్ళకు కనీసం వాళ్ళని చూసే నాదుడు పట్టించుకునే నాదుడు, కేవలం చెప్పుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి, దండుగా చేసుకోవాలి. ఈ అంతా కబ్జా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు హరీష్ గారు వచ్చి మాకు సంబంధం లేదు అని మాట్లాడితే, మీకు ఈ సంబంధం లేకుండా 2016 లో రిజిస్ట్రేషన్ అయిందా చెప్పండి? 150 గజాలు 150 ఎకరాలు 226 ఎకరాలు ఫేక్ ఎక్కింది, 150 ఎకరాలు అఫీషియల్ మోటేషన్ అయిపోయింది. ఎవరు చేసిండ్రు? మీ అధికారం తెలియకుండా, మీ కన్సర్న్ లేకుండా మీ రిజిస్టర్ 2016 అంటే బాధ్యత వాళ్ళదే, 100% బాధ్యత వాళ్ళదే. ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బాధ్యత వాళ్ళదే. కాబట్టి దీన్ని ఎంబడే రికవర్ చేసి ఈ ల్యాండ్ ని గవర్నమెంట్ కి అప్పచెప్పి అక్కడ ఉన్నటువంటి మీరు ప్రామిస్ చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి ఏదైతే ప్రామిస్ చేసిరో, మరి గతంలో ఉన్నటువంటి ఈ పేద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు, ఇలాంటి ల్యాండ్లు రికవర్ చేసి ఇమీడియట్ గా మీరు చెప్పిన పథకాలని వెంటనే ప్రవేశపెట్టాలి, వాళ్ళందరికీ అందే విధంగా చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎక్సలెంట్ అన్న, నిజంగా బాగా మంచి చాలా ఇన్ఫర్మేటివ్ మ్యాటర్ తీసుకొచ్చారు. దాదాపు ఎప్పటి నుంచో ఎవరెవరైతే దాంట్లో ఉన్నారో అందరూ ఇన్ఫర్మేటివ్ తీసుకొచ్చారు. గ్రేట్, నిజంగా అది ప్రజలకు తెలియాలి అసలు ఏంటని దాని గురించి. ఎంతసేపు మనం ఒకళ్ళొకరు బురదలు కూడా కాదు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి మరి ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఏం చెప్పాలి?